హలో వెల్కమ్ టు లక్కీ ఛానల్. టాలీవుడ్కు ఎన్టీఆర్ ఏఎన్ఆర్ రెండు కళ్ళు అనేది జగమెరిగిన సత్యం. ఎందుకంటే సినిమా రంగానికి ఈ ఇద్దరు ఎనలేని సేవ చేశారు. ఎంతో మంది దర్శక నిర్మాతలు ఇండస్ట్రీకి రావడానికి, అద్భుతమైన సినిమాలు చేయడానికి వారే కారణం. అప్పట్లో ఇద్దరు టాప్ హీరోలు అయినప్పటికీ ఎటువంటి భేషజాలకు పోకుండా అన్నదమ్ముల్లా కలిసిమెలిసి తిరిగేవారు. ఇద్దరు మంచి పొజిషన్లో ఉన్నప్పటికీ ఎటువంటి పొరపచ్చాలు పోకుండా నటించేందుకు సంశయించేవారు కాదు. అలా ఇద్దరు కలిసి 14 సినిమాల్లో నటించి వారి కాంబినేషన్ అదుర్స్ అనిపించుకున్నారు. అలాంటిది ఒక్కసారిగా వారి సినీ బంధానికి బ్రేక్ పడిపోయింది. దాదాపు కొన్ని సంవత్సరాల పాటు ఇద్దరూ కలిసి నటించలేదు. ఉప్పు నిప్పులా కాకపోయినా వారి మధ్య మాటలు కూడా లేకుండా పోయాయని ఆనాడు చెబుతూ ఉండేవారు. అలా వారిద్దరూ విడిపోవడానికి, సినిమాలు చేయకపోవడానికి కారణం మాత్రం అక్కినేని భార్య అన్నపూర్ణ. ఎన్టీఆర్తో కలిసి నటించవద్దని అక్కినేని దగ్గర మాట తీసుకున్నారట. ఆమెకిచ్చిన మాట వల్ల 14 సంవత్సరాలు ఒక్క సినిమాలో కూడా ఇద్దరూ కలిసి నటించలేదు. అసలు అన్నదమ్ముల్లాంటి వారి మధ్య అలాంటి అగాధం ఏర్పడటానికి కారణం ఏమిటి? అన్నపూర్ణ గారు ఎందుకు అక్కినేనిని ఎన్టీఆర్తో కలిసి నటించకూడదని మాట తీసుకున్నారో తెలుసుకోవాలంటే కాస్త ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్లాల్సిందే. అంతకంటే ముందు మా ఛానల్ను ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. అలాగే ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం బెల్ నొక్కండి. ఇక స్టోరీలోకి వెళితే 1941లో ధర్మపత్ని సినిమాలో చిన్న క్యారెక్టర్తో తెలుగు సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టారు. 1944లో సీతారామ జననం సినిమాతో హీరోగా పరిచయమయ్యారు. ఆ తరువాత 5 సంవత్సరాలకు మన దేశం చిత్రం ద్వారా ఎన్టీఆర్ చిత్రరంగ ప్రవేశం చేశారు. వీరిద్దరూ ఫస్ట్ టైం 1950లో బిఏ సుబ్బారావు డైరెక్షన్ లో రూపొందిన పల్లెటూరి చిత్రంలో కలిసి నటించారు. ఆ తరువాత ఎన్నో చిత్రాల్లో కలిసి నటించి ఆబాల గోపాలాన్ని అలరించారు. ఇద్దరు టాప్ హీరోలుగా వెలుగొందుతున్నప్పటికీ కలిసి నటించేందుకు ఏ మాత్రం విముఖత చూపేవారు కాదు. అలాంటిది 1963లో వచ్చిన శ్రీకృష్ణార్జున యుద్ధం చిత్రంతో వీరి కాంబినేషన్ కు బ్రేక్ పడింది. ఆ సినిమాలో ఎన్టీఆర్ కృష్ణుడుగా, ఏఎన్ఆర్ అర్జునుడుగా నటించారు. కేవీ రెడ్డి డైరెక్షన్ లో ఈ సినిమా ప్రారంభం కావడానికి 4 ఏళ్ల ముందే డైరెక్టర్ కేబీ తిలక్ కృష్ణార్జున అనే సినిమాను స్టార్ట్ చేశారు. ఎన్టీఆర్ కృష్ణుడుగా, జగ్గయ్య అర్జునుడిగా అనుకున్నారు. అదే సమయంలో ఎన్టీఆర్ ఏఎన్ఆర్ గుండమ్మ కథ విడుదలైంది. ఈ సినిమాను చూసిన తిలక్ అర్జునుడిగా ఏఎన్ఆర్ అయితే బాగుంటుందని ఆలోచించారు. ఈ విషయాన్ని జగ్గయ్యకి చెప్పి ఆయన్ని బలరాముని క్యారెక్టర్ కి చేయమన్నారు. జగ్గయ్య కూడా ఎటువంటి భేషజానికి పోకుండా ఓకే చెప్పేశారు. ఆ తర్వాత అర్జునుడిగా నటించమని అక్కినేనిని అడిగారు. పౌరాణిక చిత్రాల్లో ఎన్టీఆర్ పక్కన నటించడానికి ఇష్టపడని ఏఎన్ఆర్ సారీ చెప్పారు. ఆర్టిస్టుల ఎంపికతో పాటు మరికొన్ని ఇబ్బందులు ఎదురవ్వడంతో పాటు ఈ సినిమా నిర్మాణాన్ని మొత్తానికే ఆపేశారు. కానీ 1963లో మాత్రం మరోసారి అక్కినేనికి అర్జునుడిగా నటించాల్సిన పరిస్థితి ఏర్పడింది. కేవీ రెడ్డి స్వీయ దర్శకత్వంలో కృష్ణార్జున యుద్ధం చిత్ర నిర్మాణాన్ని చేపట్టారు. ఎన్టీఆర్ కృష్ణుడుగా, ఏఎన్ఆర్ అర్జునుడుగా అనుకున్నారు. ఇదే విషయాన్ని అక్కినేనికి తెలిపారు కేవీ రెడ్డి. ఈ క్యారెక్టర్ చేయడానికి మొదట ఏఎన్ఆర్ సంశయించారు, నో చెప్పారు కూడా. అయితే కేవీ రెడ్డి పట్టుబట్టడంతో అంతకు ముందే తమ సొంత బ్యానర్ లో దొంగరాముడు చిత్రానికి కేవీ రెడ్డి దర్శకత్వం వహించారన్న గౌరవంతో ఆయన కోసం అర్జునుడిగా నటించడానికి ఒప్పుకున్నారు. 1963లో విడుదలైన ఈ సినిమా ఘన విజయం సాధించింది. పెండ్యాల నాగేశ్వరరావు సంగీత సారథ్యంలో రూపొందిన పాటలు అందరినీ అలరించాయి. ఇక అప్పుడే అసలు సమస్య మొదలైంది. మహాభారత కథ కావడంతో అందులో కృష్ణుడి పాత్రకు ప్రాధాన్యం ఎక్కువగా ఉంటుంది. దీంతో అక్కినేని పాత్ర తేలిపోయింది. ఇది అక్కినేని అభిమానుల్ని ఎంతో బాధించింది. ఎన్టీఆర్ ముందు పౌరాణికాల్లో ఎవరూ కూడా నిలవలేరని మరోసారి నిరూపితమైంది. ఇదే విషయాన్ని అక్కినేని సతీమణి అన్నపూర్ణకు చేరవేశారు అక్కినేని అభిమానులు. సినిమా చూసిన తరువాత ఆవిడకు కూడా ఇదే అభిప్రాయం కలిగింది. పౌరాణికాల్లో ఎన్టీఆర్ ని డామినేట్ చేయడం కష్టమని నిర్ణయించుకున్న ఆమె వెంటనే ఒక నిర్ణయాన్ని తీసుకున్నారు. ఆ విషయాన్ని అక్కినేనికి చెప్పారు. చెప్పడమే కాదు, ఇకపై ఎన్టీఆర్ తో కలిసి నటించకూడదని ఆమె హామీ తీసుకున్నారు. అప్పటి నుంచి 14 సంవత్సరాలు ఏఎన్ఆర్ ఎన్టీఆర్ తో కలిసి ఒక్క సినిమా కూడా చేయలేదు. అయితే 1977లో చాణక్య చంద్రగుప్త సినిమాలో ఎన్టీఆర్ ఏఎన్ఆర్ కలిసి నటించారు. తన సినిమాలో నటించాల్సిందిగా స్వయంగా ఎన్టీఆర్ వచ్చి అడగడంతో ఏఎన్ఆర్ కాదనలేకపోయారు. 14
సంవత్సరాల తరువాత ఇద్దరు కలిసి నటించడంతో దానిపై ఎక్స్పెక్టేషన్స్ భారీగా పెరిగిపోయాయి. ఆ ఎక్స్పెక్టేషన్స్ ను రీచ్ కాలేక అనుకున్న స్థాయిలో ఆ సినిమా హిట్ కాలేదనే చెప్పాలి. ఈ సినిమా తరువాత 1978లో రామకృష్ణులు, 1981లో సత్యం శివం చిత్రాల్లో ఇద్దరు కలిసి నటించారు. ఆ తరువాత ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వెళ్లిపోవడంతో మళ్ళీ ఈ ఇద్దరి కాంబినేషన్ లో చిత్రాలు రాలేదు. అదండి సంగతి. మరిన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం లక్కీ ఛానల్ ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.